అందరికీ నమస్కారం. మంగళవారం రోజున ఈ కథను విన్నా చదివినా ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. హనుమంతుడి తండ్రి పేరు కేసరి. సుమేరుగిరికి ప్రభువై రాజ్యం చేస్తూ ఉండేవాడు. అంజనాదేవి కేసరి యొక్క భార్య. ఆంజనేయుడు వాయుదేవుని అనుగ్రహం వలన కేసరి అంజన దంపతులకు జన్మించాడు. రుద్రాంశ అయిన ఆంజనేయుడు చిన్నతనం నుంచే బలవంతుడు, వేగంగా ఎగరగల శక్తి గలవాడు. బాల హనుమంతునికి ఆకలి కూడా అమితంగా ఉండేది. ఒకరోజు అంజనాదేవి హనుమంతుడి ఆకలి తీర్చడం కోసం ఫలాలు తేవటానికై వనాలకు వెళ్ళింది. ఆకలి తట్టుకోలేని బాల హనుమంతుడికి ఉదయించే సూర్యుడు పండుగా కనపడ్డాడు. ఆ పండు పట్టుకొని తిందామని ఆకాశంలోనికి ఎగిరి సూర్యుడి వైపు వేగంగా వెళ్ళసాగాడు. వాయుదేవుని శక్తిగల బాల హనుమంతుడు కొన్ని వేల యోజనాల దూరం ఎగిరి సూర్యుడిని సమీపించాడు. సూర్యుడు తన వద్దకు వచ్చే బాలుని చూసి ఇతను పసివాడు, ఇలా రావటంలో గల కష్ట సుఖాలు తెలియవు అని అతనికి తాపము కలిగించలేదు. అదే సమయంలో సూర్యుడిని పట్టుకుందామని రాహువు కూడా వచ్చాడు. బాల హనుమంతుడు తన పండు ఎత్తుకుపోవటానికి రాహువు వచ్చాడని భావించి చేతితో ఒక్క తోపు తోసేశాడు. హనుమంతుడి శక్తికి భయపడి పారిపోయి రాహువు ఇంద్రుణ్ణి కలిసి నా ఆకలి తీర్చుకోవటానికి సూర్యచంద్రులను గ్రహించేటట్లు అనుమతిని ఇచ్చావు. ఇప్పుడు సూర్యగ్రహణం కోసం వెళ్తున్న నన్ను ఒక బాలుడు అడ్డగించి తోసివేసి తనే తిందాము అని వెళ్తున్నాడు. నాకు అప్పగించిన సూర్యుణ్ణి మరొకరికి ఇవ్వటం అన్యాయం కాదా అని కోపంతో అడిగాడు. దేవేంద్రుడు దిగ్గున లేచి నేనెవ్వరికీ అనుమతినివ్వలేదు. సూర్యచంద్ర గ్రహణాలు నీవి మాత్రమే. పదా చూద్దాం ఎవరు నా ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారో అని రాహువును తీసుకొని సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్యుడి చుట్టూ ఉన్న హనుమంతుడికి గిరిశిఖరంలా ఉన్న రాహువు మరొక పెద్ద పండుగ కనిపించాడు. సూర్యుడిని వదిలి రాహువు వెనకాల పడ్డాడు. రాహువు చూసి పారిపోతూ ఇంద్రా, నన్ను రక్షించు, ఈ బాలుడు నన్ను మింగివేస్తాడు, కాపాడు అని భయంతో అరవసాగాడు. ఇంద్రుడు భయపడవద్దు, ఈ బాలుణ్ణి నేను హతమారుస్తాను. తన ఐరావతాన్ని హనుమంతుడికి అడ్డుగా నిలిపాడు. ఐరావతం తొండం కూడా ఒక ఫలమని తలచి హనుమంతుడు తొండాన్ని పట్టుకొని తినబోయాడు. ఇంద్రుడు కోపాన్ని తెచ్చుకొని బాలుడు అని కూడా చూడకుండా వజ్రాయుధం ప్రయోగించాడు. వజ్రాయుధం దెబ్బకు హనుమంతుడు ఆకాశం నుంచి భూమిపై ఒక పర్వతం మీద పడిపోయాడు. అలా పడినప్పుడు ఎడమ దవడ భూమికి తగిలి దెబ్బ తినింది. హను అంటే దవడ. దెబ్బతిన్న దవడ కలిగినవాడు కాబట్టి ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు స్థిరమైంది. వాయుదేవుడు తన కుమారుడైన హనుమంతునికి కలిగిన దుస్థితికి ఎంతగానో కోపించి బాలుని శరీరంతో కొండ గుహలోనికి వెళ్ళి ఉండిపోయాడు. జీవులకు చలనశక్తి, ప్రాణశక్తి అయిన గాలిని ఉపసంహరించాడు. గాలి ఆగిపోవడంతో సమస్త విశ్వానికి, జీవులకు ప్రాణవాయువు ఆగిపోయింది. అన్ని రకాల వాయువులు స్తంభించటం వలన మానవుల నుంచి దేవతల దాకా జీవక్రియలు అన్నీ ఆగిపోయాయి. భూమిపైన ప్రాణులు చచ్చిపోతుంటే దేవతల ఉదరాలు ఉబ్బిపోయాయి. అందరూ బ్రహ్మ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్షించమని ప్రార్థించారు. హనుమంతుడిపై ఇంద్రుడి వజ్రాయుధం ప్రయోగం వలన వాయుదేవుడు వాయువుని స్తంభింపచేశాడు అని గ్రహించి బ్రహ్మదేవతలతో కలిసి వాయుదేవుడి వద్దకు వెళ్ళారు. వాయుదేవుడు బాల హనుమంతుని శరీరం చేతుల్లోకి తీసుకొని బ్రహ్మ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి ఆయన పాదాలపై వాలాడు. బ్రహ్మ వాయుదేవుణ్ణి లేవనెత్తి అతని చేతులలో గల బాల హనుమంతుణ్ణి తన చేతులతో స్పర్శిస్తూ నిమిరాడు. ఆ బాలుడు బ్రహ్మదేవుడి స్పర్శతో వజ్రాయుధపు దెబ్బ నుంచి తేరుకొని గాయాలు మానిపోయి ఉత్సాహంగా లేచాడు. వాయుదేవుడు చైతన్యం పొందిన హనుమంతుని చూసి ఆనందం పొంది స్తంభింపచేసిన ప్రాణవాయువులను ప్రసరింపచేశాడు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను చూసి మహేంద్ర, ఈ బాలుడు దేవతలకు భవిష్యత్తులో అనేక సహాయ కార్యక్రమాలు చేస్తాడు. మీరు వరాలు ఇచ్చి ఇతని శక్తి సామర్థ్యాలు, బలపరాక్రమాలు పెరిగేటట్లుగా చేయండి. వాయుదేవుడికి సంతోషాన్ని కలుగచేయండి అని చెప్పాడు. ఇంద్రుడు బంగారు పద్మముల హారం బాలుడు మెడలో వేసి వజ్రాయుధం దెబ్బ తగలటం వలన
దవడ దెబ్బతినింది కనుక ఇతను నేటి నుంచి హనుమంతుడు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. ఈ హారం ధరించడం వలన వజ్రాయుధం ఇతనిని ఏమీ చేయలేదు అని వరమిచ్చాడు. సూర్యుడు నా తేజస్సులో 100వ భాగం ఈ బాలుడికి ఇస్తున్నాను. వయసు వచ్చిన తర్వాత సకల శాస్త్రాలు, వ్యాకరణ జ్ఞానం నేర్పించి మహాపండితుణ్ణి చేస్తాను అని వరమిచ్చాడు. వర్ణుడు నా పాశము వలన గాని జలముల వలన గాని మృత్యు భయం ఉండదు అని వరమిచ్చాడు. యముడు నా మృత్యుదండం వలన ఇతనికి మృత్యువు కలగదు, యుద్ధములందు గాయపడడు, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉంటాడు అని వరమిచ్చాడు. తర్వాత కుబేరుడు ఇలా అన్నాడు: సమరంలో నా గద వలన ఆపద కలగదు అని అన్నాడు. పరమేశ్వరుడు నా వలన గాని నా సోల పాశుపదాది ఆయుధాల వలన గాని ఇతనికి ఆపద కలగదు, ఇతన్ని వధింపలేవు అని వరమిచ్చాడు. విశ్వకర్మ నేను నిర్మించిన దివ్యాస్త్రాలు ఇతడిపై ఏ ప్రభావాన్ని చూపలేవు, ఇతను చిరంజీవి అవుతాడు అని వరమిచ్చాడు. బ్రహ్మదేవుడు బాలహనుమంతుని ఆశీర్వదించి వాయుదేవుడితో ఇలా అన్నాడు: నీ కుమారుడైన మారుతి శత్రువులకు భయం కలిగిస్తూ మిత్రులకు అభయ ప్రదాత అవుతాడు, కావలసిన రూపాన్ని పొందగలడు. రామరావణ యుద్ధంలో రాముడికి ప్రియము కలిగించి అనన్య భక్తుడవుతాడు. లోకంలో తనను స్మరించిన జీవులందరికీ ఇతిబాధలు, శత్రుబాధలు, భయాలు తొలగిస్తాడు. నా బ్రహ్మాస్త్రం కూడా ఇతన్ని ఏమీ చేయజాలదు అని వరమిచ్చాడు. బ్రహ్మాది దేవతలందరూ వెళ్ళిన తర్వాత వాయుదేవుడు బాలహనుమంతుణ్ణి తీసుకుని అంజనాదేవికి అప్పగించి జరిగిన విషయాన్ని, దేవతల వరాల గురించి చెప్పి వెళ్ళిపోయాడు. బాలహనుమంతుడు తన శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకొని అల్లరి పనులు చేస్తూ ఋషీశ్వరుల ఆశ్రమాలలో ఉపద్రవాలు సృష్టిస్తూ తపస్సులకు, యజ్ఞ యాగాదులకు ఆటంకాన్ని కలుగజేస్తున్నాడు. బ్రహ్మాది దేవతల అనుగ్రహం పొందాడని హనుమంతుని అల్లరిని మహర్షులు ఓర్చుకోసాగారు. వాయుదేవుడు తల్లిదండ్రులైన అంజనాదేవి, కేసరి ఎంత వారించినా హనుమంతుడి ఆకతాయితనం రోజురోజుకి ఎక్కువైపోయాయి. భృగు, అంగిరస వంశజులైన మహర్షులు మారుతి ఆగడాలు కట్టడి చేయాలనే ఉద్దేశంతో హనుమంతుడికి వరప్రభావం వలన నీకు లభించిన బలము, శక్తి సామర్థ్యాలను ఈ క్షణం నుంచి మరిచిపోతావు. ఒక సామాన్యుడి వలె ఉంటావు. ఎవరైనా నీ బలపరాక్రమాల గురించి ప్రస్తావించినప్పుడు మాత్రమే నీ శక్తి సామర్థ్యాలు నీకు గుర్తుకు వస్తాయి అని శాపమిచ్చారు. ఆ రోజు నుంచి హనుమంతుడు తన శక్తి సామర్థ్యాలు మరిచిపోయి అందరితో మృదువుగా ప్రవర్తించేవాడు. ఆ సమయంలో వృక్షరజసుడు అనే వానరరాజు కిష్కింధను పాలించేవాడు. అతని కుమారులే వాలి, సుగ్రీవులు. సుగ్రీవుడితో బాల్యం నుండి హనుమంతుడికి స్నేహం ఏర్పడింది. వృక్షరజసుని మరణం తర్వాత వాలి రాజు కాగా సుగ్రీవుడు యువరాజు అయ్యాడు. సుగ్రీవుడికి హనుమంతుడికి వరాల వలన లభించిన బలపరాక్రమాల గురించి తెలియదు. పారిపోయిన సుగ్రీవుడికి తోడుగా ఋష్యముఖ పర్వతంపైకి హనుమంతుడు వెళ్ళి ఉన్నాడు. అందుకే హనుమంతుడు సుగ్రీవుడికి వాలితో వైరం కలిగినప్పుడు మిత్రుడుగా తోడు నిలిచాడు, కానీ సహాయం చేయలేకపోయాడు. తన బలాన్ని ప్రదర్శించలేకపోయాడు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన జాంబవంతుడు సీతాన్వేషణ సమయంలో హనుమంతుడికి అతని శక్తి సామర్థ్యాలు గుర్తు చేశాడు. అందుకే జలది లంఘించి సీతాన్వేషణ చేశాడు అని హనుమంతుడి చరిత్ర అగత్స్య మహర్షి రాముడికి చెప్పాడు. పూర్వకాలంలో గంగానది ఒడ్డున ఒక గ్రామం ఉండేది. అందులో కపిలుడు అనే ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు. దైవాన్ని నమ్మి నిష్కామంగా సంసారాన్ని పోషిస్తూ ఉన్నాడు. రోజు గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే హనుమంతుడి షోడశాక్షరి మంత్రమైన ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్టగా ధ్యానం చేసేవాడు. అవసరమైన శాఖలను సంపాదించి ఇంటికి చేరేవాడు. అనుకూలవతి అయిన భార్య లేమికి చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడిపేది. అసంతృప్తి అనేది లేకుండా అలాగే ఆ కుటుంబం జీవనం సాగిస్తుంది. గంగా స్నానం, హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్న ఆ కపిలుడికి ఒక రోజున సువర్చల మనోహరుడు, భక్త వత్సలుడు, రామబంటు అయిన ఆంజనేయస్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆంజనేయస్వామిని చూసిన ఆనందం కపిలుడు దివ్య స్తోత్రాలు చేస్తూ
పులకితుడు అయ్యాడు. ఆనందంతో మాటలు నోటి నుండి రావట్లేదు. కొంచెం సేపటికి తేరుకొని, స్వామీ, హనుమ, నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది. ఇక నాకు నా గృహం మీద విచారం లేదు. నేను భక్తితో సమర్పించే పుష్పాలను స్వీకరించు అని అనేక విధాలుగా స్తుతించాడు. నీకు నేను ఏమిచ్చి సంతృప్తిపరచను అని అన్నాడు. ఆ మాటలు ఆలకించిన ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని, మోక్షం మాత్రమే అతని అభిలాష అని గ్రహించాడు. కపిలుణ్ణి ఆప్యాయంగా పిలుస్తూ, కపిలా, రోజూ నువ్వు నాకు అభిషేకం చేసి దోపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నావు. నీ అభిషేక జలం ఒక ఏరుగా మారింది. దానికి వాలసాగరం అని పేరు ఏర్పడుతుంది. ఇందులో ఎవరు స్నానం చేసినా పవిత్రులు అవుతారు. వారి కోరికలు తీరతాయి. ముందుగా నా భక్తులైన వీరిని పూజించి తరువాత నన్ను పూజించాలి. నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే. నా అవతారాలు రూపాలు వేల కొద్దీ ఉంటాయి. ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వాళ్ళకి ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అదృశ్యమయ్యాడు. కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకుని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైన కూరలు తీసుకొని వెళ్లకుండా చేరాడు. జరిగిన విషయమంతా భార్యకు పోసగుచ్చినట్లుగా తెలియజేశాడు. ఆమె ఎంతగానో సంతోషించి ఆంజనేయుడి దర్శనం లభిస్తే ఇక ఏ లోటు ఉండదని, ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దని ఊరడించింది. అయినా పిల్లల ఆకలి చూసి, వారికి బట్టలు లేకపోవటం చూసి మనస్సులోని బాధను బయటకు చెప్పింది. స్వామి, మీరు నిత్యం స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తున్నారు. వేదశాస్త్రాలు అన్నీ చదివారు. అంత మాత్రం చేత మనకు ఆకలి తీరదు కదా. మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు. మన పిల్లలకు కానీ నాకు కానీ సరైన బట్టలు లేవు. చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాము. అడవిలో దొరికే కందమూలాలే మనకు ఇంతవరకు ఆహారం. మన దారిద్ర్యాన్ని తీర్చలేని ఆ ఆంజనేయుడు భజనతో ఈ జీవితం అంతా గడిపేశారు. ఫలితం ఏమీ లేదు. ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచిపెట్టేస్తారు. మీరు ఇంకా ఆ హనుమంతుణ్ణే పట్టుకొని పాకులాడుతూ ఉన్నారు. వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని నిష్ఠూరంగా అనింది. ఈ మాటలు భరించలేక భగవంతుణ్ణి దూషించటం పాపమని హితవు చెప్పి అతడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతలో హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. జరిగినదంతా కపిలుని ద్వారా విన్నాడు. విచారించవద్దని చెప్పాడు. అతని భక్తికి సంతోషించానని, దారిద్ర్యం పోవటానికి ఒక మార్గాన్ని చెప్పాడు. వాళ్ళ ఇంటి వెనుక ఉన్న రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని, దానిని తెచ్చుకొని అనుభవించమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమయ్యాడు మారుతి. ఈ విషయం భార్యకు చెప్పాడు. అయినా ఆమె నమ్మలేదు. మోసం అని చెప్పింది. నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహం ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకొని వచ్చి మనకిచ్చేవాడు కదా అని నిష్ఠూరాలు ఆడింది. అతని మనసు తీవ్రంగా క్షోభించింది. ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్న ధనరాశులలో ఉన్న పెట్టెను బయటకు తీసి దాన్ని తన శిరస్సు మీద ఉంచమని కపిలుడికి చెప్పాడు. కపిలుడు భయకంపితుడై అంత బరువుగల పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేను అని ఏడ్చాడు. క్షమించమని ప్రార్థించాడు. కపిలుని నిష్కామ భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే నెత్తిపై పెట్టుకుని ఎత్తుకొని నిద్రపోతున్న కపిలుడి భార్య దగ్గరికి వచ్చాడు. ఆప్యాయంగా కపిలుణ్ణి దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని, నీకు ముక్తికి తగిన యోగ్యతను ఇస్తున్నాను. ఇదే నీకు చివరి జననం అని చెప్పి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందున్న అనంత ద్రవ్యరాశి గల ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోయింది. తనను క్షమించమని భర్త కాళ్ళ మీద పడింది. దైవాపచారానికి మన్నించమని హనుమంతుణ్ణి ప్రార్థించింది. హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్య పిల్లలతో సుఖాలు అనుభవించాడు కపిలుడు. అందరి కోరికలు తీర్చాడు. పిల్లల వివాహాలు చేశాడు. ఇన్ని చేస్తున్నా అతనికి తృప్తి లేకుండా పోయింది. హనుమంతుడి చరణాలనే ఆశ్రయించి
చివరికి సాయుధ్యం పొందాడు కపిలుడు. పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది. అది పేరుకు తగ్గట్లుగానే సర్వాంగ సుందరంగా వర్ధిల్లుతూ ఉండేది. అందులో మైందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదశాస్త్రాలు అన్నీ బాగా చదువుకున్నవాడు. అతనికి హనుమంతుడి మంత్రమంటే మహాప్రీతి. అన్నింటి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నాడు. నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవించేవాడు. మనస్సులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు. నిష్కాముడుగా జీవించడం నేర్చుకున్నాడు. మైందుడికి కాశీకి వెళ్ళి శ్రీ విశ్వనాథుణ్ణి దర్శించాలని, గంగా స్నానంతో పులకించాలని అనిపించింది. చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరుకున్నాడు. గంగా నదికి దక్షిణ తీరం చేరాడు. ఆ నది మహామ తల్లికి భక్తితో నమస్కరించాడు. నది నిండుగా ప్రవహిస్తుంది. దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తూ నిలబడ్డాడు. కొంతసేపటికి నదిలో ఒక పడవ కనిపించింది. దాన్ని ఎక్కాడు. పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది. తరువాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లుగా గుర్తించారు. దాని ద్వారా పడవలోనికి నీరు చేరుతుంది. పడవ బరువెక్కి మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది. భయపడిన మైందుడు తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమంతుడి మంత్రాన్ని పఠిస్తూ ఉన్నాడు. హనుమ దీనిని గమనించి తన భక్తుణ్ణి కాపాడాలి అనే సంకల్పంతో ఒక వానర రూపం ధరించి ఆ పడవను ఎత్తి పట్టుకొని గంగానదికి ఉత్తర భాగం వరకు తీసుకుని వెళ్ళి అక్కడ మనుష్యులంతా చూస్తూ ఉండగా అదృశ్యమయ్యాడు. దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యపోయారు. భక్తితో ఆ వానరానికి నమస్కరించారు. పడవలో నిశ్చల జపంలో ఉన్న మైందుడికి ఇదేమీ తెలియలేదు. తెల్లవారి లేచి చూసేసరికి గంగానది ఒడ్డున పడవ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని ఒడ్డుకు చేరుకుందో తెలియలేదు. అప్పుడు ఒడ్డున ఉన్న ఒక మనిషి, ఒక మహావానరం ఈ పడవను తల మీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయింది అని చెప్పాడు. మైందుడు ఆశ్చర్యపోయాడు. మీరు పుణ్యాత్ములు. వానర రూపంలో హనుమంతుడిని దర్శించుకున్నారు. జపం చేస్తూ నేను ఏదీ గమనించలేకపోయాను. నేను అదృష్టహీనుణ్ణి. హనుమంతుడి దర్శనం పొందని ఈ శరీరం వృధా. గంగపాలు చేస్తాను అని చెప్పి గంగానదిలోకి దూకటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు హనుమంతుడు పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజరూపంతో మైందుడికి దర్శనమిచ్చాడు. హర్ష పులకితుడై మైందుడు హనుమంతుణ్ణి స్తుతించాడు. మైందుడు చేసిన స్తోత్రానికి ఆనంద పరవశుడై హనుమంతుడు ఇలా అన్నాడు. భక్త మైంద, నువ్వు ఈ లోకంలో భోగాలన్నీ అనుభవించు. నీ దగ్గరే నేను ఉంటాను. జీవితాంతంలో నన్ను పొందుతావు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. అలాగే మైందుడు భక్తితో జీవించి సుఖాలు పొంది చివరికి హనుమంతుడి మంత్ర ఫలం వలన కైవల్యాన్ని పొందాడు. హనుమంతుడు అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరిపించాడు. రామప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించటం లేదని, తనను దూరంగా ఉంచుతున్నాడు అని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అసలు రాముడి వద్ద ఉండనివ్వటం లేదు. తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నాడో అర్థం కావటం లేదు. తనకంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గర ఉంచుకోవటానికి కారణం ఏమిటో ఆ ఆజన్మ బ్రహ్మచారికి ఏమీ తెలియక తల్లడిల్లిపోతున్నాడు. జానకీదేవి పాపిడిలో ఎర్రని సింధూరపు బొట్టు కనిపిస్తుంది. ఆ ఎర్రబొట్టుకు రాముడు ఆకర్షితుడు అవుతున్నాడేమో అని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంప ముంచి శ్రీరాముడిని సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతుంది అని భ్రమపడ్డాడు. శ్రీరామ విరహాన్ని ఒక్క క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురయ్యాడు. దీని సంగతేమిటో తెలుసుకోవాలని శ్రీరాముడి దగ్గరికే వెళ్ళి చేతులు జోడించి ఇలా అడిగాడు. రామయ్య తండ్రి, మా తల్లి సీతామాత శిరస్సు మీద ఉన్న పాపిటలో సింధూరం ఉంది. దానికి కారణం ఏమిటో వివరించండి అని ప్రార్థించాడు. శ్రీరామ ప్రభువు చిరునవ్వు నవ్వి భక్త హనుమాను సమీపానికి రమ్మని, భక్త ఆంజనేయ, సీతాదేవి నుదుట సింధూరబొట్టు పెట్టుకోవడానికి ఒక కారణం ఉంది. శివధనుర్భంగం చేసి జానకిని వివాహమాడిన శుభ సమయంలో ఆమె పాపిటి మీద సింధూరాన్ని నేను ఉంచాను. అప్పటి నుండి ఆమె సింధూరాన్ని పాపిటిలో ధరిస్తుంది.
దానివలన నేను సీతకు వసుడును అయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం అని వివరించి చెప్పాడు. ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్ళి గంధ సింధూరాన్ని తీసుకుని నువ్వుల నూనెతో కలిపి తన ఒళ్ళంతా పూసేసుకున్నాడు. ఇలా చేస్తే ఆ సింధూరం ప్రభావం వలన తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడు అని భావించాడు. వెంటనే హుటాహుటిన శ్రీరామ దర్శనం చేసి నమస్కరించి ఇలా అన్నాడు: ప్రభు, సీతామాత చిటికెడు సింధూరానికే నీవు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను. మరి నాకు మీరు ఎప్పుడూ వసులై ఉంటారు కదా అని అమాయకంగా అయినా మనసులోని మాటను ధైర్యంగానే చెప్పాడు. సీతారాముడు నవ్వి ఆనందంతో, హనుమా, ఈరోజు మంగళవారము, నాకు ప్రీతి కలిగించాలని శరీరమంతా సింధూరాన్ని ధరించావు. కాబట్టి నీకు మంగళవారం భక్తితో గంధ సింధూరంతో పూజ చేసి దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పటి నుండి హనుమంతుడికి మంగళవారం రోజు గంధ సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకునే ఆచారం లోకంలో ప్రారంభమైంది. ఆంజనేయ స్వామి విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరమంతా పూసి ఉంచటం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాత ఈ లేపనాన్ని పోస్తారు. సింధూర పూజ హనుమకు అత్యంత ప్రీతికరం. అందులోనూ మంగళవారం రోజున మరీ ఇష్టము. ఇది సింధూరం కథా విశేషం. సింధూరం గురించి ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది. ఇది ఆంజనేయుని 9 అవతారాలలో మొదటిది. విజయుని చరిత్రకు సంబంధించినది. ఆ విజయుడే పాండవ మధ్యముడు అయిన అర్జునుడు. ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో దక్షిణ దేశాలను జయించటానికి అర్జునుడు సైన్యంతో బయలుదేరాడు. దక్షిణ సముద్రాన్ని చేరి అక్కడ శ్రీరాముడు లంకకు కట్టిన వారధిని చూసి పరిహాసంగా నవ్వాడు. అక్కడే ఉన్న హనుమంతుడికి కోపం వచ్చింది. ఇద్దరికీ వాగ్వాదం పెరిగిపోయింది. పంతాలకు పోయి ప్రతిజ్ఞలు చేసుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాడు. కిరీటి బాణాలతో సేతువును నిర్మించాడు. దాని కింద ఎవ్వరికీ తెలియకుండా కృష్ణుడు తాబేలు రూపంలో ఉండి సేతువు విరిగిపోకుండా కాపాడుతున్నాడు. హనుమంతుడు ఒక్కసారిగా సేతువు పైకెక్కి కాళ్లతో చిందర వందర చేస్తూ తొక్కుతున్నాడు. అయినా సేతువు ఏమాత్రమూ వంగకుండా శిథిలం కాకుండా నిలబడి ఉంది. హనుమంతుడు అంత బలంగా తొక్కుతున్నా సేతువుకు ఏమీ కాలేదు. ఆంజనేయుడు ఓటమిని అంగీకరించాడు. అర్జునుడు విజయగర్వంతో విర్రవీగాడు. కృష్ణుడు నీటి నుండి బయటికి వచ్చాడు. ఒళ్ళంతా రక్తం కారుతుంది. పార్థునితో సహా అందరూ భయపడ్డారు. అప్పుడు పరమాత్మ ఇలా అన్నాడు: అర్జునా, ఈ జయం నీది కాదు, ఆంజనేయుడిది. నేను వారధి కింద వీపు పెట్టి మోయకపోతే అది హనుమ ఒక్క లంఘనానికే విరిగి ముక్కలయ్యేది. నీ పరువు కాపాడటానికి నెత్తురు ఓడేటట్టుగా శ్రమించాను, బాధ భరించాను. హనుమంతుడికి నేను రాముడిగా, కృష్ణుడిగా ఉంటున్నాను అని తెలియదు పాపం అని అన్నాడు. అర్జునుడు సిగ్గుపడి తన తప్పుకు పశ్చాత్తాపపడి హనుమంతుడిని ఆశ్రయించాడు. హనుమంతుడు శ్రీకృష్ణుణ్ణి శ్రీరాముడిగా గ్రహించి ఆయన వీపుకు అంటిన రక్తాన్ని అంతటినీ తన శరీరానికి పట్టించుకున్నాడు. క్షమాపణ కోరాడు. అప్పటి నుండి ఆంజనేయుడికి సింధూర పూజ చేస్తారు అని ఈ కథనం ప్రకారం తెలుస్తుంది. మహాభారత యుద్ధంలో అర్జునుడి రథం మీద జెండాపై హనుమంతుడు ఉండి అతని విజయానికి కారకుడవుతాడు అని అనుగ్రహించాడు. దీనికి కపిధ్వజం అనే పేరు ఉంది. నాగకన్య చరిత్ర. కింపురుష ఖండంలో తార్స్ని వేణుడు అనేవాడి తమ్ముడు సుషేనుడు అనే గంధర్వరాజు ఉన్నాడు. అతను సత్యవ్రతుడు, దయా దాక్షిణ్యాలు ఉన్నవాడు. హనుమ పదసేవకుడు. ప్రతిరోజు హనుమంతుడిని జలాలతోనూ పంచామృతాలతోనూ సేవిస్తూ ఉండేవాడు. త్రికాల పూజా దురంధరుడు. దానాలు చేస్తూ హనుమంతుడికి ప్రీతిగా హోమాలు చేస్తాడు. షడ్రసోపేత భక్ష భోజ్యములను నైవేద్యముగా పెట్టేవాడు. ఆ కాలంలోనే నాగకన్య అనే పతివ్రత ఉండేది. సుశీల, సుగుణమణి.
సత్యవ్రతురాలు కూడా. ఆమె రక్తరోముడు అనే క్రూర రాక్షసుడికి భయపడి గంధర్వరాజైన సుషేనుడిని శరణు వేడింది. ఆయనతో ఇలా చెప్పింది: ఓ గంధర్వరాజా, కామాంధుడు క్రూరుడు అయిన రక్తరోముడు అనే రాక్షసుడు నాగలోకానికి వచ్చి నన్ను బలాత్కరింప ప్రయత్నించాడు. నన్ను రక్షించేవారు లేక నేను శరణు వేడుకుంటున్నాను అని వినయంగా మనవి చేసింది. సుషేనుడు నాగకన్యతో, భయం వద్దు అమ్మాయి, నీ భయం పోగొట్టే నీ మనస్సుకు సంతృప్తి కలిగించే ఒక మాట చెబుతాను విను. ఓ పావని, వజ్రదేహుడు పరమ పావనుడు నీకు అండగా నిలుస్తాడు. అతను ఒక యజ్ఞభోక్త, ఆర్తిని పోగొట్టేవాడు. అలాంటి హనుమంతుడి మూలామంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. నీవు ఆచరించి మనోభీష్టాన్ని పొందు. నేను కూడా ఆ జపం వలనే సౌఖ్యంగా ఉన్నాను అని చెప్పి హనుమ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ కన్య హనుమ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండేది. ఆమె అలా తీవ్రంగా తపస్సు చేయటం ప్రారంభించింది. ఆమె తపస్సు ఫలించి హనుమ దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. హనుమంతుడు నాగకన్యను ఉద్దేశించి, కన్యామణి, ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు? నీ కోరికను తెలియజేస్తే నేను నీ కార్యాన్ని సానుకూలపరుస్తాను అని అన్నాడు. దానికి ఆమె తన కథనంతా వివరంగా విన్నవించుకుంది. స్వామి దర్శనంతో తాను ధన్యత చెందాను అని చెప్పింది. హనుమ ప్రీతి మనస్కుడై అభయమిచ్చాడు. తనతో ఆమెను నాగలోకానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ అతి భయంకరుడైన, అతి బలవంతుడైన రక్తరోమ రాక్షసుని చూశాడు. వాడు ఆంజనేయుడి మీదకు యుద్ధానికి రావటాన్ని గమనించి హనుమంతుడు ఇలా అన్నాడు: దుష్టుడా, నా ప్రతాపం తెలియక వెర్రవీగుతున్నావు అని తీవ్రంగా హుంకరించి తన తోకతో రక్తరోముని బంధించి నేల మీద విసిరికొట్టాడు. ఆ దెబ్బకు వాడు తీవ్రంగా రోదిస్తూ రక్తం కక్కుకొని చచ్చాడు. దేవయక్ష గంధర్వ కింపురుషులు పూలవర్షం కురిపించి హనుమంతుణ్ణి కీర్తించారు. నాగకన్యకు దీవెనలు ఇచ్చి అనేక వరాలు అందజేసి ఇక నుంచి భయం లేకుండా నాగలోకంలో హాయిగా స్వేచ్ఛగా ఉండమని చెప్పాడు. అక్కడి నుంచి హనుమంతుడు అదృశ్యమై పంపాతీరాన్ని చేరి అక్కడ కొంతకాలముండి మళ్ళీ గంధమాదన పర్వతం చేరుకున్నాడు. గాలవుని కథ. పూర్వం గాలవుడు అనే కిరాతుడు ఉండేవాడు. ఆహారం కోసం జంతువులను వేటాడేవాడు. సాధు జీవనాన్ని గడిపేవాడు. అతనికి 40 సంవత్సరాలు వచ్చాయి. ఏదో తీరని బాధతో దిగులుగా ఉండేవాడు. ఒకరోజు గాలవుడు వేటకై అడవికి వెళ్ళి ఒక జింక కనపడగానే దాన్ని వెంబడించాడు. అది మధ్యలో మాయమై కనిపించలేదు. మృగం కనిపించినందుకు ఎంతగానో బాధపడ్డాడు. తాను చేరిన ప్రదేశం నైమిసారణ్యం అని గ్రహించాడు. ఇక్కడ ఉన్న మహర్షులను సేవించి మనోవ్యాధిని మాన్చుకోవాలి అని భావించాడు. దగ్గరలో ఉన్న పుష్కరముని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆయన పాదాలపై పడి మనసులోని బాధను నివేదించాడు. తనకు దేనిపైన ఆసక్తి లేదని, ఏదీ రుచిగా అనిపించదు అని, మహర్షి దర్శనంతో తన జన్మ చరితార్థం అయిందని, తన వ్యాధి తగ్గే మార్గం చూపించమని కోరాడు. కొంతకాలం ఎక్కడే వేచి ఉండాలి అని ఆ ముని సెలవిచ్చాడు. రోజు పుష్కరముని సేవిస్తూ ఫలాలు, కాయలు, పూలు కోసి తెచ్చి ఇస్తూ, దర్భాలు కోసి అందిస్తూ అక్కడే ఉన్నాడు. అతని శ్రద్ధాశక్తులకు మహర్షి ఎంతగానో సంతోషించి అతన్ని కరుణించాలి అని భావించి అతనికి హనుమంతుడి మంత్రాన్ని ఉపదేశించవచ్చా? ఉపదేశిస్తే హనుమ అనుగ్రహిస్తాడా? ప్రసన్నుడై అతని కోరిక తీరుస్తాడా అనే సందిగ్ధంలో కొంతకాలం ఆ ముని ఉన్నాడు. ఒకరోజు నిండు మనసుతో హనుమను స్మరించాడు. ఆంజనేయుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. హనుమంతుడు ముగ్ధ మనోహరంగా అతని భార్య అయిన సువర్చలాదేవితో కన్నుల పండుగగా కనిపించాడు. మహర్షి మనస్సులో సందేహాన్ని గమనించాడు హనుమంతుడు. గాలవునికి మంత్రం ఉపదేశించటంలో సందేహం అక్కర్లేదని, ఎవరికైనా ఉపదేశించవచ్చని వివరించాడు. అందరూ కులలింగ భేదం లేకుండా తన మంత్రాన్ని ఉపదేశం పొంది ఫలితం పొందవచ్చు అని అన్నాడు. వంచకునికి, కృతఘ్నుడికి, గర్విష్ఠికి, లోబికి, గురువు మీద విశ్వాసం లేనివాడికి మాత్రం తన మంత్రం ఉపదేశించరాదు అని హితవు చెప్పాడు. పుష్కరమునికి మనసులో ఉన్న సందేహాలన్నీ
పటాపంచలు అయిపోయాయి. గాలుని దగ్గరికి పిలిచి దగ్గరలో ఉన్న పుణ్య జలాశయంలో స్నానం చేసి శుచిగా రమ్మని చెప్పాడు. దానికి గాలవుడు అతి భక్తిగా ఇలా అన్నాడు: మహర్షి, మీ పాదజలమే నాకు పవిత్రోదకం. అది గంగాది సకల తీర్థాల కంటే పవిత్రమైనది. గురుపాదోదకం సర్వ పాపాలను విముక్తి చేస్తుంది అని పెద్దలు చెప్తారు కదా. కనుక నేను వేరే పవిత్ర జలంలో స్నానం చేయాల్సిన పని లేదు. మీ పాదజలమే నా సకల పాప విముక్తి కలిగిస్తుంది, అనుగ్రహించండి అని వేడుకున్నాడు. కిరాతుడైన గాలవుని భక్తికి చెలించిపోయాడు ఆ ముని. యోగవిధుడైన పుష్కరుడు హనుమంతుని ధ్యానించి తన పాదజలాన్ని గాలవుని శిరస్సుపై చెల్లాడు. గాలుని విశ్వాసం అంత గొప్పది. వెంటనే అతని పాపాలన్నీ తొలగిపోయాయి. లోపల ఉన్న వ్యాధి కూడా నివారణ అయింది. ఎంతో ఆరోగ్యవంతుడు అయ్యాడు. వెంటనే మహర్షి అతనికి హనుమంతుడి ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించాడు. మహర్షి సన్నిధిలో 108 సార్లు ద్వాదశాక్షర మహామంత్రాన్ని జపించాడు. అతనికి వెంటనే ఫలితం దక్కింది. అతనికి అతీంద్రియ శక్తులు లభించాయి. జ్ఞాని అయ్యాడు. భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసుకోగలిగే సామర్థ్యం లభించింది. ఆకాశ గమనం కూడా వచ్చింది. అన్ని లోకాలు తిరగగలిగే శక్తివంతుడు అయ్యాడు. సిద్ధచార గంధర్వ గణాలు గాలవుని అపూర్వ శక్తి సామర్థ్యాలు చూసి ఆశ్చర్యపోయాయి. సర్వశక్తిమానుడైన గాలవుడు పుష్కర మహర్షిని చేరి నమస్కరించి ఇలా అన్నాడు: మహానుభావ, నిరంతరం మీ పాదపద్మాల మీద భక్తి కలిగి ఉండే వరం ఇవ్వండి అని కోరాడు. అందుకు గురువు ఆశీర్వదించి మంత్రాన్ని కడు శ్రద్ధాభక్తులతో జపించమని, దానిని విసర్జిస్తే నీవు చాలా కష్టాలు పడతావు అని హెచ్చరించాడు. గురువును విడవలేక అక్కడి నుంచి బయలుదేరాడు. గురువు ఆశీస్సులు పొంది నెమ్మదిగా ఇంటికి చేరాడు. సుదంతుని కథ. గంధర్వ నగరం అనే సుందర పట్టణంలో ప్రజలను కన్న బిడ్డలులాగా చూసుకునే మహారాజు ఉన్నాడు. దానికి దగ్గరలోనే ఒక చిన్న అడవి ఉంది. అందులో సుదంతుడు అనే పేరున్న మహర్షి ఉన్నాడు. ఆయన సద్గుణ సంపన్నుడు, తపోనిధి. ఆశ్రమ ధర్మాలు అన్నిటినీ సక్రమంగా నిర్వహిస్తూ మౌనిగా పవిత్ర జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. మంత్రమననంతో ఋషి అయ్యాడు. హృదయంలో ఆత్మారాముడిని దర్శిస్తూ ఆనంద బ్రహ్మలాగా ఆనందమూర్తిగా ఉన్నాడు. ఇంతలో వృద్ధాప్యం ప్రవేశించి ఆకలి దప్పులచే పీడించబడుతున్నాడు. ఒకరోజు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి ఎంతో శ్రమపడుతూ బయలుదేరాడు. వచ్చిన వారందరినీ ఆదరిస్తూ భోజన పానీయాలతో సంతృప్తి పరుస్తున్నాడు. కానీ సుదంతుడిని పట్టించుకోలేదు. ఆకలిగా ఉన్న సుదంతుడు భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఇలా అన్నాడు: మహర్షి, అందరినీ ఆదరించావు, నా మీద అనాదరం ఎందుకు చూపిస్తున్నావు? నేను కటిక దరిద్రుణ్ణి, వృద్ధుడిని కూడా. ఆకలి దప్పికతో బాధపడుతూ భరించలేక నీ చెంతకు చేరాను అని విన్నవించాడు. మహర్షి హృదయం కరిగిపోయి జాలిగా సుదంతుని వైపు చూశాడు. అతన్ని ఎంతగానో ఓదార్చాడు. దుఃఖించవద్దని చెప్పాడు. అతనికి ఆతిథ్యం ఇవ్వటానికి ఉండటంలో తన తప్పేమీ లేదని, అదంతా సుదంతుడు చేసిన పాపకర్మ ఫలమే అని వివరించాడు. పూర్వం నువ్వు ఒక రాజ్యానికి రాజుగా ఉండేవాడివి. అందరినీ బాగానే చూసేవాడివి. విద్యావంతుడివే అయినా నీవు ఎందుకో హనుమంతుడిని దూరం చేసుకున్నావు. హనుమంతుడిని దేవుడు కాదని, ఒక సామాన్యమైన కోతి అని భావించి నిందించావు. అంతేకాదు, హనుమంతుడిని ఉపాసించే వారిని నీవు బాధించావు. కానీ నీ తలరాత ఇంకొక విధంగా ఉంది. నీ శత్రువులు అందరూ ఏకమై నిన్ను ఓడించి నీ రాజ్యాన్ని ఆక్రమించి నిన్ను అడవులకు పంపారు. నీ భార్యాపిల్లలు చనిపోయారు. నువ్వు అన్నీ పోగొట్టుకోవటం చేత కుంగి కుసించి ఆ అడవిలోనే మరణించి బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడినందుకు బ్రాహ్మణుడిగా జన్మించావు. నిష్కామంగా నిశ్చల బుద్ధితో తపస్సు చేసి ఋషి అనిపించుకున్నావు. అయినా మారుతిని దూషించిన ఫలితంగా నువ్వు ఆకలి బాధకు గురయ్యావు. ఆ దుష్కృతి పోగొట్టుకోవటానికి నువ్వు హనుమంతుడిని సేవించు. నేను హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని తీవ్రంగా జపిస్తూ
నీ కోరికను తీర్చుకో అని చెప్పాడు. భరద్వాజుడు ఉపదేశించిన హనుమాన్ మంత్రాన్ని అక్కడే ఆయన సమక్షంలోనే జపించాడు సుదంతుడు. అప్పటికప్పుడు హనుమంతుడు ప్రత్యక్షమై ఆదరించాడు. సుదంతుడు హనుమ పాదాలపై పడి నమస్కరించాడు. తనను ఉద్ధరించమని అనేక రకాలుగా స్తోత్రాలు చేశాడు. అంజనా నందనుడు ఆనందపడి ఇలా అన్నాడు: సుదంతా, బాధపడకు, నన్ను సేవించు, నీకు ఇదే చివరి జన్మ అని ఊరడించి అదృశ్యమయ్యాడు. అప్పటి నుండి సుదంతుడు ప్రతిరోజు హనుమంతుణ్ణి సేవిస్తూ పూజిస్తూ స్మరిస్తూ ఉపాసిస్తూ జీవితాన్ని గడిపాడు. జీవితాన్ని ధన్యం చేసుకుని చివరకు హనుమంతుడిలో లీనమయ్యాడు.